ఎర్రచందనమా? లేదు చూస్తున్నా. నక్క కొమ్ము అంటే ఇది నక్క కొమ్ము. ఒరిజినల్ సొమ్ము. మరి మీకు ఎట్లా దొరుకుతాయి ఇవి? ఇవన్నీ ఒరిజినల్, ఇవన్నీ పులిగోరలే కాక. ఇవి 2 తీసుకున్నాం మేము. నాకు ఒక పర్సు, అలా ఫోను, అలా పైసలు అన్ని దొరికినాయి కాక. ఎవరితో తెలియదు ఇది. కాలు నక్క కాలు చేయి కాదు, సారీ. ఆ గుడి దాకా ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం మేము. అక్కడ కనిపిస్తున్న గుడి కరెక్ట్ 2000 మెట్లు అయినాయి. కాకకి గ్లూకోన్ డి కావాలంటే ఆయన దక్షిత్ ఎన్ని డీర్లు ఉన్నాయి. అవన్నీ రుద్రాక్ష చెట్టు ఉంది డైరెక్ట్ అవ్వడ. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో వచ్చేసి ఏంటి తెలుసా కాక, తమిళ చూసింటే మీకు అర్థమైంది కదా. తిరుపతి దర్శనం పోతున్నా, అది కూడా ఒక ప్రాపర్ వేగా పోతున్నాం మేము. అందరు తిరుపతి దర్శనం అంటే ఎట్లా అనుకుంటున్నారు, డైరెక్ట్ అందరూ నడుచుకుంటూ ఎక్కుతారు. ఒక్కొక్కరు నడుచుకుంటూ కాకపోయినా నార్మల్ గా ఎక్కుతారు కదా. ఎక్కి అక్కడ ఆదివారాహం దర్శనం చేసుకుని దాని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే యాత్ర కంప్లీట్ అయితే అనుకుంటారు కదా. కాదండి, ఏంటంటే ఫస్ట్ ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఒకరికి కనిపించాలి, ఒకరికి కోరిక నివేదించుకోవాలి, ఒకరికి చొప్పి రావాలి, చివరిగా ఒకరి దర్శనం చేసుకోవాలి. ఎవరంటే ఈ 5 మెంబర్స్. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి సిస్టర్ అయినటువంటి తాతయ్యగుంట గంగమ్మకు పర్మిషన్ తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. నెక్స్ట్ పైకి వచ్చినాక ఆదివరాహ టెంపుల్, తిరుమలని అనేది పూర్వం అది తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, వెంకటేశ్వర అటువంటి వాడే వరాహ స్వామికి పర్మిషన్ ఇచ్చాడు అనమాట. పర్మిషన్ కాదు, నివేదించుకున్నాడు. ఫస్ట్ నీ దర్శనం తర్వాత నా దర్శనమే అవుతుంది వరాహ అని చెప్తే అప్పుడు ఆయన శాంతించి ఈయనకు అక్కడ ప్లేస్ ఇచ్చాడు. తరువాత కోనేట్లో కాళ్ళన్నా కడుక్కొని వెంకటేశ్వర స్వామికి కోరిక నివేదించుకొని కిందికి వచ్చి కపిలేశ్వరుడు, కపిల తీర్థంలో ఉన్న శివునికి చొప్పేసి చివరిగా అలవేలు మంగమ్మని దర్శనం చేసుకొని రావాలి. ఇది ఎలా అంటే ఆదివరాహ పురాణంలో గరుత్మంతుడు నారదుడికి విషయం చెప్తాడు. నారదుడు అడుగుతాడు అనమాట, వెంకటేశ్వర అందరినీ గుర్తుపెట్టుకుంటే ఎవరికి ఫలితం ఇస్తాడంటే, ఇలా ఎవరైతే ప్రాసెస్ గా దర్శనం చేసుకుంటారో వాళ్ళ కోరిన కోరికలు వెంటనే నేను తీరుస్తాను వెంకటేశ్వర అని చెప్పాడు. అంటే అది గరుత్మంతుడు నారదుడు చెప్పాడు. మీరు కూడా తప్పకుండా ఇది చేయండి. నేను ఒక్కనే పోతే మంచిగా ఉండదు కదా, ఇట్లా డైరెక్ట్ గా మీకు కూడా చెప్తే నీట్గా ఉంటుంది అని చెప్పి మీకు కూడా చెప్పినా ఇట్లా దర్శనం చేసుకోవాలా. ఈ ప్రాసెస్గా దర్శనం చేసుకుంటా ఒక్కొక్క గుడి మీకు చూపిస్తా. ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ వస్తుంది, నోటిఫికేషన్ టంగా దిగుతాయి. తాతయ్యగుంట గంగమ్మ టెంపుల్ దగ్గర మనం కలుద్దాం. తాతయ్యగుంట గంగమ్మ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ చిన్న చెల్లె గుడికి అయితే వచ్చేసాం మేము. చూడండి బ్యాక్ కెమెరా చూపిస్తా. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వెళ్ళి చాలా అయితే మొక్కుకొని చాలా అయితే మంచిదంట. కొబ్బరికాయ తీసుకున్నాం, కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుదామని కొబ్బరికాయ తీసుకున్నాం. టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక కొబ్బరికాయ కొట్టినాం, మంచిగా అయింది. ఇక్కడ ఫస్ట్ టెంపుల్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మా లగేజ్ ఎట్లా చూడాలి ఇక్కడ ఇడికెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ లగేజ్ అంతా అక్కడ అల్పిరి మెట్ల దగ్గర అక్కడ ఇచ్చేసి మేము మెట్లు ఎక్కాల. చూద్దాం ఇక అది. మా లగేజ్కి అంతా చిన్న తాళాలు ఎత్తున్నాం. ఫ్రీ లగేజ్ సెంటర్ ఉంది కదా, ఆ లగేజ్ సెంటర్లోకి వెళ్ళి లగేజ్ పంపిస్తున్నాం. ఇగో వీడికి వెళ్ళి ఇక్కడ లగేజ్ ఇచ్చేసి ఇప్పుడు మెట్లు ఎక్కాలి. ఇక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కాలి కావచ్చు. మనకు ఆ గుట్ట కనిపించింది కదా, 7 పెద్ద గుట్ట, అక్కడ చిన్న గుడి. ఆ గుడి దాకా ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం మేము. అక్కడ కనిపిస్తున్న గుడి, ఆ గుడి దాకా ఇప్పుడు నడుచుకుంటూ పోవాలా. చూద్దాం. ఇక్కడ అన్ని కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు, కొబ్బరికాయలు తాళాలు అన్నీ అమ్ముతున్నారు. కొబ్బరికాయ తీసుకొని ఒకటి మెట్ల కాడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవాలి ఇక మనం. ఇగో వీడికి వెళ్ళి ఇట్లా జరుగు ఇవన్నీ మా బ్యాగులు వీడికి వెళ్ళి పోతున్నాయి. ఇక అమ్మమ్మ టిఫిన్ ఇది, అమ్మమ్మల టిఫిన్. అందరు అమ్మమ్మలు ఉన్నారు ఇక్కడ మాకు. టేస్ట్ వాళ్ళు దోశలు ఎంత ప్లేట్ 40 రూపాయలు అంట. దోశలు మంచిగా వేస్తున్నారు. ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఎక్కుతారంట. రేటు ఫుట్పాత్. గోవిందా డన్. ఎక్కువమ్మా మీకు నడులిగా. గోవిందా అల్పిరి తిరుమల ఇక్కడికి వెళ్ళి చాలు ఇక. రైట్, మొత్తం అన్ని చూపెట్టలేను కదా కాక. నేను మెల్లమెల్లగా గంట నడిచినాక, అర్ధ గంట నడిచినాక ఇక్కడ షాప్ తీసుకుంటాం కదా, అక్కడ కెమెరా చాలు చేస్తా. కరెక్ట్ 1000 అయినాయి మెట్లు ఇక్కడ. అమ్మా కరెక్ట్ 2000 మెట్లు అయినాయి. అక్కడ కనిపించింది చూడండి, అక్కడ కనిపిస్తుందా 2000 అయినాయి. ఇంకా 1550 ఉన్నాయి. ఇంకా కాకకి గ్లూకోన్ డి కావాలంటే ఆయన గ్లూకోన్ డి నీకు మస్తు ఎక్కుతున్నాడు, మాతోనే ఎక్కుతున్నాడు.
కాకాయి చూడాలి ఇది కష్టంగా మళ్ళీ ఒకటి ఇట్లా ద్వారం ఉన్నది ఫోటోలు తీసి ఇక్కడ అమ్ముతారు కావచ్చు ఇక ఆధార్ ప్రింట్అవుట్ ఇస్తారంట ఇక్కడనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మో ఇక్కడ అన్ని కూర్చునే టిఫిన్ సెంటర్లు బాగానే ఉన్నాయి కదా సాయి టీటీడీ జలప్రసాదం అంటే వాటర్ సారీ టీటీడీ జలప్రసాదం అంటే నీళ్లు ఇప్పుడు పైన ఫుడ్ మంచిగా ఉండదా నీకు టేస్ట్ మంచిగా రాదు మంచిగా ఉన్నా పైకి ఎక్కిన కొద్ది మన నాలుగే మీద టేస్ట్ బర్డ్స్ అనేది తగ్గిపోతాయా రిసెప్టింగ్ నేచర్ తగ్గిపోతుంది వాటి ఆహా మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ మనకు డీర్స్ ఉన్నాయి అన్ని డీర్ పార్క్ ఉన్నట్టుంది ఇది హే 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 నాని చిట్టి బుజ్జి కన్నా డీర్ పార్క్లో ఎన్ని డీర్లు ఉన్నాయి వావ్ కాకా డీర్ పెట్టి ఫుడ్ ఇస్తున్నాడు ఏయ్ కొమ్ములతో చంపేస్తుంది చిన్నదానికి పెట్టు బ్రో పెద్దదానికి ఎందుకు అది నువ్వుకే ఈ ఫుడ్ అమ్ముతున్నారు వీటికి అక్కడ వీటికి పెట్టుకుంటే ఫోటోలు దిగుతున్నారు స్టెప్స్ ఎక్కేటప్పుడు మరి ఇక్కడ నో ప్లాస్టిక్ ఓన్లీ కాచు బాటిల్ అమ్ముతున్నారు కాక ఇవో కాచు బాటిల్ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్పి ఓన్లీ కాచు బాటిల్ ఎంత పెద్ద హనుమంతుడు ఉన్నారు చూడాలి ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకుందాం మనం ఫస్ట్ ఇక్కడ ఒక పార్క్ ఉన్నది కాక మంచి గార్డెన్తో మంచిగా పార్క్ చేసిళ్ళు చూడ మంచిగా ఉన్నది నీట్గా ఒక మర్రి చెట్టు ఉన్నది మిడిల్లో దాని చుట్టూ ఇట్లా మంచిగా చేసిండు ఇట్లా మెట్లు మా బాబు ఇట్లా ఫోటో దిగుతుండు అలసిపోయింది చాలా ఇది మనకు 3 కిలోమీటర్స్ రోడ్ ఉంటుంది అంటే ఇంకా రోడ్ పైన నడాలి 3 కిలోమీటర్స్ చూద్దాం పాలి అది అమ్మో పోదాం మళ్ళీ 3 కిలోమీటర్ వ్యూ పెడితే తెలుసా వీడియో అంత లెంత్ అవుతుంది అనిపించడం కనబడదాం మనం మొత్తం లోయ ఉండదు కాక ఇంకా లోయ పక్కెళ్ళి అన్ని బస్సులు పోతున్నాయి అవి అంతా జంగల్ పొద్దురం మీదికి పోవాలా కాక లేట్ అయిపోతుంది రూమ్ తీసుకోవాలా మళ్ళీ మీదికి పోయి అదో పెద్ద పంచాయతీ పైనకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మంచిగా నీళ్ళు వస్తున్నాయి పైనకి వెళ్ళి గడి దగ్గరకోమా అట్లా ఫోటో తీయాలా మోకాలి మిట్ట గోపురం మోకాలతో ఎక్కాలంట 11 స్టెప్స్ ఎక్కాలంట మరి మొక్కున్న వాళ్ళు మొత్తం మోకాలతో ఎక్కుతారు కావచ్చు మనకు తెలియదు మనమైతే 11 మెట్లు మోకాలతో ఎక్కుదాం పాలి వీడికి వెళ్ళి 11 మెట్లు మనం కూడా మోకాలతో ఎక్కుదాం పా అనుకున్నా ఈజీగా లేదు అది ఓం నమో వెంకటేశాయ నమః మన స్టెప్స్ ఇక్కడితో సమాప్తం ఇడికెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ పోడే ఇక మన వాళ్ళు రాలే నేను దక్షిత్ ఇద్దరం ఉన్నాం అయిపోయింది కదా మనదిగా కంప్లీటెడ్ డన్ రూమ్ తీసుకున్నాక ముఖం చూపెడతాను నేను మళ్ళీ బాయ్ చెప్పు బాయ్ మీకు వచ్చిన కాక లగేజ్ తీసుకున్నాక కూడా లైన్ ఉన్నది అంటే ఆ లగేజ్ ఒకసారి ఇచ్చు చాలా లైన్ ఉండదు అనుకోలే చూద్దాం ఇక లగేజ్ తీసుకొని ఇక బయట వాడే రైట్ కాక మొత్తం అంతా అయిపోయింది రూమ్ తీసుకున్నాం ఈ టీటీడీ రూమ్ కూడా నేను చూపిస్తా ఇడికెళ్ళి చూడు ఇగో ఇట్లా నేను కూడా పంచ కట్టుకున్నా కింద కొంచెం ఫస్ట్ టైం పంచ కట్టుకున్నాను మొత్తం వెనకకెళ్ళి మాత్రం ఇట్లా మన ఆకారం కనబడుతుంది పంచ లోపల ఆకారం ఎట్లుంది పంచ ఎట్లుంది పంచ మంచిగా మంచిగుంటే కామెంట్ చేయండి మంచిగుంటే కింద కామెంట్ చేయండి మేము గుడి గడవకైనా కనబడతాం మాకు దర్శనం టికెట్ ఎట్లా దొరికినాయి అంటే మా బాబాయ్ ఇప్పించినాడు కొర్ల ఎమ్మెల్యే ద్వారా ఇప్పించినాడు మాకు మా బాబాయ్ మంచిగా రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయి బొట్లు పెట్టించుకొని దర్శనం పోతున్నాం వరాహం టెంపుల్ ఇది ఆది వరాహం టెంపుల్ అలా పోవాలా అలా పోయి దర్శనం చేసుకొని మనం తిరుపతి దేవుని దగ్గర పోవాలా ఇప్పుడు వరాహం దర్శనం చేసుకున్నాం మేము చేసుకొని కోనేటి దగ్గరకు పోతున్నాం కాళ్ళు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కున్నాం మేడం ఏడికెళ్ళి బయలుదేరుతున్నాం ఇక దర్శనానికి ఆగం లేట్ అవుతుంది కాక వరాహ రూపం అది దొరకబట్ట అది ఎంత చూస్తుంది ఇట్లాగో రేట్ కాక దర్శనం అయితే మాది కంప్లీట్ అయిపోయింది చూడు వెనక టెంపుల్ ఇది మనకు లోపలికి ఫోన్ అలవ్ లేదు కదా వెనక టెంపుల్ సంవత్సరానికి 11 రోజులే ఉంటుంది వైకుంఠ ఏకాదశి ద్వారం అని మనకు తిరుపతి టెంపుల్ ఉంటాయి కదా వెనక సైడ్ నుంచి పోయినాం మేము అట్లా పోయినాం ఇట్లా పోయినాం 2 దిక్కుల దర్శనం అయింది సార్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇది మెయిన్ టెంపుల్ ఇదంతా ఇట్లా పంచాయతీ మంచిగా ఉంది మెయిన్ టెంపుల్ మంచిగా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇట్లా లైటింగ్లు కలరింగ్లు ఇట్లా పువ్వులు ద్వారా అన్ని మంచిగా చేసినారు లోపల మాత్రం బీభత్సంగా ఉంది కాక అటు సైడ్ కోనేరు అది ఆది వరాహం టెంపుల్ అది వరాహం టెంపుల్ అక్కడ ఉన్నది ఏమో తిరుపతి మెయిన్ టెంపుల్ ఇది మంచిగా కనబడుతుంది కదా లైటింగ్ బీటింగ్ కథా కారకం ఇచ్చిపాడు కుర్చి కుడికలతో వేరే లేవేలా కాక వేరే ఇదంతా చూడండి ఇట్లా
ఇంకా ఈడికెళ్ళి ఇది అయిపోయాక రేపు ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి. అవి గుళ్ళు దర్శనం చేసుకుంటే మనకు తిరుపతి యాత్ర అనేది కంప్లీట్ అవుతుంది. ఇది శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్. నేను చెప్పిన 5 టెంపుల్లల్లో ఇదొక టెంపుల్. ఇక్కడికి వెళ్ళి మనం పైనకి వెళ్ళి వాటర్ వస్తాయి. ఇక్కడికి కూడా కనిపిస్తుంది మనకి చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడికి ఆ వీడియోలో ఈ వీడియో కలుపుతున్నాను ఎందుకంటే మీకు క్లారిటీ ఉండాలని చెప్పి. మంచిగా ఉంది గుడి. పార్వతి పరమేశ్వర ఓం నమో నారాయణాయ. మంచిగా ఉంది ఇదంతా మనకు గార్డెన్, చిన్న గార్డెన్ అదంతా. 12 జ్యోతిర్లింగాలు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి కదా ఇవన్నీ. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అన్ని వెలిసినాయి. సెల్ ఫోన్స్ ఆర్ కెమెరాస్ ఐ నాట్ అలౌడ్. మరి ఏమైతే చూద్దాం. ఇది చూడండి వాటర్ ఫాల్ ఎంత బజా ఉందో. శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్లో వాటర్ ఫాల్ ఇది. పైనకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి, గుట్ట పైన నుంచి వస్తున్నాయి నీళ్ళు ఇవి. ఇదంతా మనకి ఇక్కడ వాటర్ పైనకి వెళ్ళి వచ్చిన వాటర్ ఇవన్నీ. కపిలేశ్వర స్వామి దర్శనం పోతాం. ఇప్పుడు లోపల ఉంటాడంట శివుడు. శివుడిని దర్శించుకొని స్పెషల్ ఎంట్రీ లోపల తీయనీయరు అందుకని పైన దర్శనం చేసుకున్నాం. పైన ఫోటోలు అసలు తీయరాదంట. ఇక్కడ మనం శివుడిని దర్శించుకొని అల్వేరి మంగమ్మ టెంపుల్ దగ్గరకు పోయి దర్శనం చేసుకుంటే మన తీర్థయాత్ర కంప్లీట్ అయ్యేట్టు. ఇప్పుడు అది కూడా నేను ఈ వీడియోలో కలిపేస్తాను మీకు. ఒకసారి అది వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పాలి మనం. ఇంకా ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. అసలు నేను లైఫ్లోనే చూడలేదు. వాటర్ చూసినా గోవాలో అప్పుడు చూసినా కానీ నైట్ టైంలో చూసినా. ఇప్పుడు చూడలేదు. కింద మనకు రెయిన్బో ఎట్లా వచ్చింది చూడసాయి. కింద రెయిన్బో మాత్రం మజా వచ్చిందియా. గుట్టల మిడిల్ ఇది వేరే లెవెల్ ఇచ్చే పాడు. ఇడికెళ్ళి మొత్తం మనకి వ్యూ. పద్మావతి అమ్మవారి గుడికి అయితే వచ్చినాం మేము. ఇక్కడ బాగా మొత్తం అన్న అమ్ముతున్నారు బాగా బయట. చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. ఇక్కడ అన్న అమ్ముతున్నారు ఇట్లా ఏ పులిగూర లాంటివి. అరే యార్ ఎంత? 1000 రూపాయలు జాతనా? 1000 రూపాయలు జాత పులిగూరలు అంట. వావ్ పెద్ద పెద్ద కూడా ఉన్నాయి ఇక్కడ. దీనికి నారలు చూడలేదు ఎట్లున్నాయో. అన్నీ ఏడంటే అమ్ముతున్నారు పులిగూరలు. ఏంది ఇది? గంధం చెక్కనా? గిది రెడ్ కలర్ ఇది కూడా అందేనా? ఎర్రచంద్రమా లేదు చూస్తున్నా ఫోటో. ఇది నక్కది చెయ్యి అంట. ఇది నక్కది కాలు. నక్క కాలు చెయ్యి కాదు సారీ. ఇది రుద్రాక్ష చెట్టు. అది డైరెక్ట్ రుద్రాక్ష చెట్టు. తీసుకో సరే. అవన్నీ రుద్రాక్ష చెట్టు ఉంది డైరెక్ట్ అవ్వడ. నక్క కొమ్ము అంటే ఇది నక్క కొమ్ము. అన్ని వేరే ఉన్నాయి అమ్మేటి. గంధం చెక్క కూడా అమ్ముతున్నారు. ఇది గంధం చెక్కనంట. అది గంధం చెక్కలు అంట అవి. అది గంధం చెక్కనంట. స్మెల్ కూడా అట్లా వస్తుంది. మరి ఏందో తెలియదు మనకు. పంచాయతీ గంధం చెక్క, నక్క బొక్క అన్న అమ్ముతున్నారు ఇక్కడ. డైరెక్ట్ రుద్రాక్ష చెట్టు కాక ఇది. దర్శనానికి పోకముందే ఇవన్నీ చూస్తున్నాం మనం. వీడియోలు తీసి ఒప్పుకుంటలేరు ఇక్కడ. తిడుతున్నారు. ఏడవైనా ఇట్లాంటి వీడియో అయితే ఏడు ఒప్పుకుంటారు. ఎప్పుడు కొబ్బరికాయ ఆవు. థ్యాంక్ యూ. ఏంటి సాయి ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు మనకి ఇది. మాకు తెలియని ముచ్చట ఏంటంటే టెంపుల్లో టెంకాయ కొట్టుడు అలవ్ లేదు. ఎవరైతే టెంకాయ తీసుకొస్తున్నారో వాళ్ళందరూ టెంకాయలు అక్కడ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంతే. మేము తీసుకొని మళ్ళీ మేము లోపల పోయినాం. మళ్ళీ అదే సేమ్ సెక్యూరిటీ గార్డ్ మా టెంకాయ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చినారు. అట్లా రిపీట్ అవుతున్నాయి అవన్నీ. మనం ఇక్కడ ఏ టెంపుల్లో పోయినా మనకు కెమెరా అలవ్ లేదు కాక. అందుకనే ఇది వే ఇన్. అందరు లైన్ పట్టు పోవాలా. ఇది దర్శనం, దేవుని దర్శనం. ఫోటో ఒకటి పెట్టిన నేను. చూడలు ఎంత మంచిగా దేవత ఉన్నదో. ఇక్కడ దర్శనంకి అయినా కానీ ఫోన్ పెట్టుకోవడానికి అయితే మనకు సెక్యూరిటీ బాక్సులు అట్లా ఉంటాయి కదా. సెక్యూరిటీ రూమ్స్ అవన్నీ ఉన్నాయి మనకు. అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం మా దగ్గర అన్ని ఫ్రీ అయ్యి. మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ పెట్టించినారు మమ్మల్ని. ఇట్లా మనకి ఇక్కడ ఒక ఎలిఫెంట్ కూడా కనబడుతుంది. అది కూడా చూపిస్తాం మీకు. నడులు పెద్ద ఎలిఫెంట్ ఇది కాదు, అసలు ఎలిఫెంట్. రైట్ కాక ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది. ఫోన్లు అలవ్ లేకుండే. ఫోన్లు ఇక్కడ లోపల పెట్టినాం. ఇడికెళ్ళి ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. ఆ ఎలిఫెంట్ చూసుకొని మనకి ఎలిఫెంట్ వచ్చింది. అదే యార్ భయం పడుతుంది అని. దక్షిత్
అల్వేరి పద్మావతి టెంపుల్ దగ్గర మనం తీసుకుంటున్నాం. ఇది 800 రూపీస్కి 800 రూపాయలకి గోర్లు తీసుకున్నాం. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి మనకు. ఒరిజినల్ అంటున్నారు ఇవన్నీ మనకు. ఇవన్నీ ఒరిజినల్, ఇవన్నీ పులి గోర్లే కాక. ఇక మేము ఇవి తీసుకున్నాం. ఇవి 2 తీసుకున్నాం మేము. అన్న తీసుకురామన్నా 2 తీసుకుంటున్నా. చాలా అమ్మయ్య. ఇవన్నీ నిజమే అంటారా ఇప్పుడు మాకు? ఏమో అంతేనా? ఒరిజినల్ సొమ్ము. మరి మీకు ఎట్లా దొరుకుతాయి ఇవి? అంతేనా? లక్ష రూపాయలు ఇచ్చి మేము కూడా తీసుకువస్తారు. అంత మోసం. మరి 1,00,000 రూపాయలకి తీసుకొచ్చింది మాకు గీత తగ్గ ఎందుకు ఇచ్చు? రోటి వ్యాపారం మాది. సరే ఎట్లయితే అట్లా ఇవి తీసుకుంటాం. ఇక తీసుకొని బిల్ చేశాక నేను కనబడతా. నాకు ఒక పర్సు, అలా ఫోను, అలా పైసలు అన్నీ దొరికినాయి కాక. ఎవరితో తెలియదు ఇది. నాకు ఒక ఫోన్ దొరికింది, ఈ పర్సు దొరికింది రోడ్ మీద. మీదేనా? మీకే ఫోన్ చేసి ఇద్దామని ఫోన్ తీసిన నేను. అయితే మీరు ఒకసారి బాగుంటుంది మాకేమి తెలియరు. ఓకే ఓకే. పాపం అది పారేసుకొని కూడా అట్లా ఎట్లా పోతుండ్రు అంటే వాళ్ళు. బాయ్ చెప్పిగా. బాయ్. ఈ వీడియో మీకు మంచి అనిపిస్తే ఏం చేస్తారు? ఒక లైక్ చేయండి, మీ దోస్తులకు షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఉంటా మరి మళ్ళా నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుతా. సైనింగ్ ఆఫ్. బాయ్.